పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద బహిరంగ చర్చకు సిద్ధం అని అన్నాడు. వెంటనే అదే రోజు, అయ్యా పొదలకూరు మండలంలో జరిగిన అభివృద్ధి మీద, నీ హయాంలో జరిగినటువంటి అవినీతి మీద చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం, కాబట్టి వేదిక సమయం ఖరారు చేయమన్నాం. అదే రోజు నేను వెళ్ళేటువంటి దారిలో కొంతమంది రైతులు కనిపించి నాసిరకంగా ఉన్నటువంటి చెరువు కట్ట పనులు, అంటే గ్రావెలకు బదులుగా శుద్ధం మట్టిని తోలినటువంటి పనులు చూపించారు. ఈరోజు కూడా పాపం అధికారులు పోయారు. చంద్రమోహన్ రెడ్డి దానికి సంబంధించి నేను స్పష్టంగా వీడియో కూడా రిలీజ్ చేశాను. ఏమని, నువ్వు నీకు సంబంధించినటువంటి చెంచాలను పంపిస్తాను, నా అనుచరులు వస్తారని కాకుండా నువ్వు నేరుగా వస్తే జరిగినటువంటి అభివృద్ధిని కళ్ళకి కట్టినట్టుగా చూపిద్దాం. 2014 నుంచి తీసుకున్నామా, 2019 నుంచి ఈ రోజు వరకు తీసుకున్నామా, 2014 నుంచి ఈ రోజు తీసుకున్నామా, ఛాయిస్ నీదే. అప్పుడు కూడా నువ్వు శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా ఉన్నావు 2014-2019 మధ్య. 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024 నుంచి మరలా మీరు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇరిగేషన్ పనుల్లో జరిగినటువంటి అవినీతి మీద కానీ, అభివృద్ధి మీద కానీ, సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీసుకున్నావా, పొదలకూరు మండలాన్ని తీసుకున్నావా, ఏదైనా సరే అభివృద్ధిలో చర్చకు సిద్ధమని ప్రకటించడం జరిగింది. ఈరోజు అధికారులను పంపించి, కొంతమంది తెలుగుదేశం నాయకులను పంపించి, వీళ్ళు మీరు వస్తే వీళ్ళు చెప్తారన్నారు. నేనే చెప్పినా నువ్వు దొంగ వేషాలు వేస్తామని చెప్పి, ఎందుకంటే ఆవేశంలో మాట్లాడతావు, ఆలోచించుకొని తప్పుకుంటావు, అమ్మ ఏడకపోతే మన భాగవతం అంతా బయటపడుతుంది. కాబట్టి అధికారులు ఎవరికి చెప్తారు? రేపు ప్రభుత్వం మారిన తర్వాత విచారణ చేపడితే విజిలెన్స్ అధికారులకు చెప్తారు, ఏసీబీ అధికారులకు చెప్తారు. ఏ విధంగా జరిగిన పనులు, ఎవరు చేయించారు, ఏ విధంగా దొంగ బిల్లులు చేశారు అనేటువంటి వాళ్ళకి చెప్తారు. మాకు చెప్పాల్సినటువంటి పనిలే. మేము నేరుగా చూసినటువంటి వాళ్ళం, రైతులు చూపించారు. కాబట్టి దానిలో ఏదో కొంతమందిని నీకు సంబంధించినటువంటి అనుచరులు చెంచాలను పంపించి వాళ్ళు మాట్లాడుతానంటే వాళ్ళు వెళ్ళా. నీకు ధైర్యం ఉందా? ఇంతకుముందు చెప్పా, నువ్వు డబ్బులు కొట్టలేదంటే ప్రమాణం చేయమంటే తోకముడి చెరిపినావు. మళ్ళా చెప్తున్నా, మరలా ఇంకొక అవకాశం ఇస్తున్నా. నీకు రెండే అంశాలు, ఒకటి అభివృద్ధిని గురించి మాట్లాడదాం, నీ హయాంలో జరిగినటువంటి అవినీతిని గురించి మాట్లాడదాం. కాబట్టి తేదీ, వేదిక, సమయం ఖరారు చేస్తే బాగుంటుంది తప్ప ఈ తోక ముడిచి వెళ్ళిపోయి దొంగ తిరుగుడు మాటలతో కాలయాపన వద్దు. ఏదో ఒప్పుకో, ఏదో నా పాలసీ నేను ఏదో తిన్నాను, ఏదో గడ్డి తిన్నాను, 10 రూపాయలు సంపాదించుకున్నానని చెప్పి ఒప్పుకో, సరిపోదు. దాని గురించి ఎందుకు నువ్వు మళ్ళీ బేకరాలు పడతాను? కాబట్టి మరలా చెప్తున్నా బహిరంగ చర్చకు అన్ని విషయాల్లో జరిగినటువంటి మీ హయాంలో మా హయాంలో జరిగినటువంటి అభివృద్ధి మీద, మీ హయాంలో మా హయాంలో జరిగినటువంటి అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్ధమైతే తేదీ, వేదిక నువ్వే ఖరారు చేస్తే మీడియా, ప్రజలు, రైతుల సమక్షంలో మనం ఏ విధంగా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీకు వచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి మీడియా ముఖంగా ఒక సవాల్ విసురుతున్నాం.